హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రానా నాయుడు ఈ సిరీస్లో కుర్రకారులో ఒక ఊపు ఊపిందనే చెప్పుకోవచ్చు. అయితే రీసెంట్గా రానా నాయుడు వెబ్ సిరీస్ గురించి రానా మాట్లాడడం జరిగింది. అది కూడా ఒక మంచి పాడ్కాస్ట్లో. అయితే దాని గురించి మాట్లాడినప్పుడు ఇప్పుడు రీసెంట్గా వచ్చిన యానిమల్ సినిమాతో పోలిస్తే రానా నాయుడులో నా క్యారెక్టర్ చాలా డీసెంట్గా కనిపించింది అని చెప్పుకొచ్చారు రానా దగ్గుపాటి. అయితే ఆ పాడ్కాస్ట్లో ఆయన కొన్ని మాటలు చెప్పారు. అసలు రానా నాయుడు వెనకాల ఉన్న స్టోరీస్ గురించి, అలానే ఆ స్టోరీని ఎంచుకోవడానికి గల కారణాల గురించి కూడా చెప్పారనమాట. అయితే అది రావ్ టాక్స్. ఈ పాడ్కాస్ట్లో ఆయన అసలు ఆ స్టోరీని ఎందుకు తీసుకున్నారు, అసలు ఈ స్టోరీ ప్రజలు అందరికీ ఆదరణగా నిలిచారు, అలాంటిది కాకుండా విమర్శలు ఎందుకు ఎదుర్కొంది అనే విషయాన్ని కూడా చెప్పారనమాట. అంతేకాకుండా ఒక రౌండ్ టేబుల్లో కూడా ఈ విషయాన్ని గురించి చెప్పారు. అది కూడా క్లుప్తంగా అసలు ఆయన ముందు సమాజంలో జరిగే నిషేధ స్టోరీలను గురించి క్లుప్తంగా చెప్పి ఆ స్టోరీలను గురించి మీడియాలో ప్రశ్నించాలి అని చాలా ఆసక్తిగా ఉండేవారంట. ఎందుకంటే ఏదో ఒక రోజు ఆ స్టోరీల గురించి వీరు సినిమాలో చూపించాల్సి వస్తుంది అని. అంతేకాకుండా ఆ స్టోరీలో ఆయన ఏ క్యారెక్టర్లో ఉన్నారో ఆ క్యారెక్టర్ డీసెంట్గానే ఉంది అనిపించారు. ఒకప్పుడు రానా నాయుడు సిరీస్ చూస్తే అది నరకంలా భావించే ఆడియన్స్ ఇప్పుడు యానిమల్ సినిమాతో పోల్చుకొని ఎందుకు అలా భావించలేకపోతున్నారు అని ప్రశ్నించడం, మీడియాతో అడుగుదామని చాలా ఆసక్తిగా సమాజంలో ఉన్నారట. అంతేకాకుండా ఈ స్టోరీని ఎంచుకోవడానికి గల కారణాలు కూడా చెప్పారు. అయితే మొదటిగా ఆయన ఎంచుకోదగ్గ కారణం ఏంటి అంటే సమాజంలో పిల్లలు చెడిపోకుండా ఉండడం కోసం, అంతేకాకుండా మనం వాడుక భాషలో మాట్లాడకుండా కఠినంగా అండ్ ధైర్యంగా ఉండడం కోసం ఈ స్టోరీని ఎంచుకోవడం జరిగిందంట. వీటిని గురించి క్లుప్తంగా చూపించడమే ముఖ్య ఉద్దేశం అని చెప్పారు. అంతేకాకుండా రానా నాయుడికి గల కారణం కూడా ఇదే. అయితే ఫస్ట్ సిరీస్లో పోల్చుకుంటే సెకండ్ సిరీస్ కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండబోతుందంట. సెకండ్ సిరీస్లో కూడా ఇప్పుడు సీక్వెల్గానే రెండో సీజన్ని మొదలు పెట్టేశారు. అయితే ఇప్పుడు ఈ సీజన్లో మనకి రానా కొంచెం వెరైటీగా కనిపించబోతున్నారంట. అయితే ఫస్ట్ సీజన్లో అయితే వెంకటేష్ జైలు నుంచి బయటికి, అదే మన రానా తండ్రి గారు వెంకటేష్ గారు జైలు నుంచి బయటికి వచ్చినప్పుడు కొంచెం గందరగోళంగా ఉంది. అంతేకాకుండా యాక్టర్స్ అందరూ రెచ్చిపోయి మరీ యాక్టింగ్ చేశారు. ఇప్పుడు రానా కూడా అలానే మనకి సిరీస్లో కొంచెం ఇంకా డీసెంట్గా కనిపించబోతున్నారంట. ఆయన క్యారెక్టర్ వచ్చేసి అందరికీ తెలిసిందే. ఫస్ట్ సీజన్లో వచ్చేసి పాపులర్ యాక్టర్స్ ఇంకా పాపులర్ వ్యక్తుల సమస్యలను సంక్లిష్టంగా తెలుసుకొని పరిష్కరించడం, అదే క్యారెక్టర్ని ఇప్పుడు 2లో కూడా కంటిన్యూ చేయబోతున్నారట. అయితే ఇప్పుడు ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే ఈ జాబితాలో కొత్తగా బాలీవుడ్ నటుడైన డినో మోరియా కూడా చేరబోతున్నాడట. ఈయన పోలీస్ పాత్రలో కనిపించబోతున్నాడట. అయితే వీరి కాంబినేషన్ అయితే అదిరిపోతుంది అని చెప్పేసి అందరూ ఇంట్రెస్టింగ్గా వెయిట్ చేస్తున్నారు. ఇంతే కాకుండా ఇంకా ఇంట్రెస్టింగ్ విషయాలతో ఇంకా కొంతమంది నటులు కూడా ఉన్నారు ఇందులో. అదే సుచిత్ర పిల్లై అండ్ గౌరవ్ చోప్రా, ఇంకా ఇటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. దీంతో పాటు మన వెంకటేష్, ఫ్యామిలీ స్టార్గా అనిపించుకున్న మన వెంకటేష్ ఇప్పుడు కొంచెం కొత్తగా కనిపించడంతో పాటు కొంచెం ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారనే చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఉన్న స్టోరీలో కూడా విభిన్నమైనప్పటికీ కూడా చాలామంది దీన్ని ఆసక్తిగా చూడట్లేదు. కానీ దీని తర్వాత ఏదైతే రానా నాయుడు ఉందో దాని తర్వాత కొంచెం రానాకి పాపులారిటీ తగ్గిందనే చెప్పుకొచ్చారు రానా నాయుడు. అయితే రానా నాయుడు అండ్ మన యానిమల్ సినిమాలను పోలిస్తే మీకు ఏ సినిమా మంచిగా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అట్లనే అక్కడ గంట సింబల్ ఉంటుంది, దాన్ని కూడా నొక్కేయండి.